అతనికి దగ్గర నుంచి సరైన శిక్ష అయితే పడుతుంది. ఒక్క నిమిషం బెయిల్ వచ్చేది నాకైతే తెలియదండి. మరి అదే నాకు దాని మీద అరుణ గారు ఆ బెయిల్ ఏమైనా వచ్చినట్టు చూసారా మీరు చేపరోలు కిరణ్కి? బెయిల్ మంజూరుకి అవకాశం ఉన్నటువంటి సెక్షన్లు ఇచ్చారు. దాని మీద లేదు బెయిల్ సార్, కూడా ఇప్పటి వరకు వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అతని తరపున బెయిల్ కూడా ఇంకా ఎవరు పెట్టలేదు సార్. ఓకే సార్ సార్ వైసీపీ నాయకులకి ఎవరికి కూడా ఈ కిరణ్ ఎపిసోడ్కి సంబంధించి మహిళల గురించి, వాళ్ళ సాధికారత గురించో లేదా వాళ్ళ గౌరవాల గురించో మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, లోకేష్ గారి సతీమణికి, పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి సతీమణికి, వారి పిల్లలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో రాయపాటి అరుణ లాంటి వాళ్ళని అనేక మందిని విపరీతంగా, విచక్షణారహితంగా, అడ్డదిడ్డంగా, ఉచ్చ నీచాలు మరిచి బూతులు తిట్టారో వాళ్ళ పక్షాన్ని మీరు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా మాట్లాడే అర్హత ఉంటుంది. లేకపోతే అసలు మీరు మాట్లాడటానికి మీ వాదనకు కూడా అవకాశం లేదు. మీరు మాట్లాడేదానికి ఒక్క పర్సెంట్ కూడా శాంటిటీ ఉండదనేది ప్రజల యొక్క ఆలోచన. కాబట్టి మీకు విజ్ఞత ఉంటే, మానవత్వం ఉంటే ముందు ఆ పని చేసి ఆ తర్వాత వాటి గురించి మాట్లాడండి. ఓకే అరుణ గారు, సార్ ఇప్పుడు గతంలో జరిగింది, గతంలో వ్యవహారాలు, గత ప్రస్తావనలు తీసుకొని వచ్చి అందుకే ఇలా జరుగుతున్నాయి అంటే అది ఏ రకంగా ఆమోదనీయం? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను సార్. నేను చెప్తానండి, నేను 99 సాక్షిగా చెప్తున్నాను. భారతి గారిని కిరణ్ అన్న మాటలకి నేను తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా క్షమాపణలు చెబుతున్నాను. భారతి గారికి నా తీవ్రమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాన్ని మొత్తానికి కూడా నా తరపు నుంచి పూర్తిగా సానుభూతిని వ్యక్తం చేస్తామన్నాను. ఆ మాటల గురించిన మా తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీలో పనిచేసినటువంటి కార్యకర్త కాబట్టి, అతనే కాదు ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ అభిమానైనా సరే, ఏ మహిళ గురించి అలా మాట్లాడినా వాళ్ళని శిక్షించాల్సిందే. నేను ప్రత్యేకంగా భారతి గారికి, వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పడానికి ఎటువంటి వెనకడుగు వేయట్లేదు. సంతోషం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కిరణ్ గారు, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీరు గతము అని మాట్లాడకూడదు.